సుగంధిం వృష్టివర్ధనం పూర్వారుకమివ ఏంట్రా ఇది? ఇక్కడనే ఉన్నవారా నీ కోసం అంతా వెతుకుతాన్నా. ఇక రోజు ఈ కార్లనే కూర్చొని ఉంటావారా? మను ఇంటికి ఖర్చు లేదు, అన్నం తిను లేదా? ఎందుకే మమ్మీ అట్లా అంటావు? ఇది కొత్త కారు కాదనే సంబరం ఉండదా నాకు? ఏం చేద్దామంటావు మరి? సంబరం బాగుంది గాని కొత్త కార్ అని ఇక కార్లనే కూర్చొని ఉంటావా? కార్ను పట్టుకొని ఇంటికి వచ్చి అన్నం తిని వచ్చి కూర్చో. నేను అద్దంటానా? సరే మమ్మీ, మా అత్తని డాడీ వేయండు, ఒక రౌండ్ అన్ని వేసేస్తాం. డాడీ పొలం కాడికి వేయండి గాని కారు పట్టుకొని రౌండ్ వేయడానికి కారు పూజ గాంది. కారు బయటకు తీసు లేదురా మను. పూజ అయిన తర్వాతనే బయటికి తీసుకొని పోయి రౌండ్ వేసి వచ్చారు. అయ్యో మమ్మీ, అంతేనా? మరి డాడీ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేస్తాను, రమ్మను. ఇప్పుడే పూజ చేసుకొని ఒక రౌండ్ వేసేస్తాం. అరే మను, నువ్వు అనుకున్నట్టు ఇప్పుడంటే ఇప్పుడే తీసుకుపోయి పూజ చేసుడు ఉండదురా. దానికి ఒక ముహూర్తం ఉంటది. డాడీ అయ్యగారిని అడిగిండట, రేపు పొద్దునుందట మన కారుకి పూజ ముహూర్తం. పొద్దున పూజ చేయాలి. అబ్బో మమ్మీ, రేపటి రాకనా? రేపే పూజ చేసిన తర్వాత తీయాలి గాని నువ్వు పూజ ఉంది అని రేపు అందరికి మనోళ్ళకి చెప్పొద్దు. దాపోయి మమ్మీ, నువ్వు ఫోన్ చేసి చెప్పరాదానే మన వాళ్ళందరికి? మళ్ళా నేను పోయి చెప్పచ్చుడెందుకు? మనోళ్ళ కంటే మన చుట్టాలకు కాదురా, మన టీం వాళ్ళు లేరా యాక్టర్స్? సాయన్న, కుమారన్న, విష్ణన్న వీళ్ళందరికి పోయి చెప్పిరారా. ఓహో వీళ్ళగా? నేను మన చుట్టాలకు అనుకున్నా. సరే చెప్పత్తా. వాళ్ళకు పొద్దున ఏ పనులు పెట్టుకోకు మను. పొద్దున 8 గంటల వరకు గుడికి పోవాలా, తొందర రెడీ అయి ఉండురు అని చెప్పిరా. సరే మమ్మీ, పోతున్నా. నువ్వు తొందర పోయి చెప్పిరా, లేట్ అయింది ఇప్పటికి అన్నం తినేవు. సరే మమ్మీ. సాయన్న, రేపు పొద్దున 8 గంటలకు మా కార్ పూజ ఉంది సాయన్న. నువ్వు మంచిగా రెడీ అయి రా రేపు. సరే అత్త, మరి పార్టీ ఉన్నదా? పార్టీ ఏముంది సాయన్న, మా డాడీ ఇయ్యడం నీకు. మొన్న మీ డాడీ కారు కొన్నప్పుడే రా అట్టి థమ్స్ అప్ పంపించండు. ఇప్పుడు ఇస్తాడంటావారా? రేపు ఇస్తాడా సాయన్న? నేను చెప్తా. గత పెద్ద కారే కొనే మా డాడీ పార్టీ ఇయ్యడా? రేపు మంచిగా రెడీ అయ్యిరా. సరే అత్త, మీ డాడీకి అయితే చెప్పు. సరే సాయన, పోతున్నా. పోయిరా. కుమారన్న, కుమారన్న, ఏంటి మను? కుమారన్న, రేపు పొద్దున 8 గంటలకు కారు పూజ ఉంది. మా కారు పూజ. నువ్వు 7 గంటలకు రా. 8 గంటలకు కారు పూజ అయితే 7 గంటలకు నేను వచ్చి ఏం చేయాలి మను? ఏం చేయాలంటున్నావు? మా కొత్త కార్ని మనం గడగాలి కదా, మనం గడగాలి కదా. మీ డాడీ నువ్వు ఉన్నావు కదా మను, మీ ఇద్దరు గడగచ్చు కదా. నేను వచ్చి ఏం గడగాలి మను? అత్తేమైతుంది కుమారన్న, నువ్వు అయితే మంచిగా గడుగుతావు. అట్నే చాయ్ అన్న టిఫిన్ మా ఇంటికానే తాగే తినేవు. టిఫిన్ చాయ్ అయితే నేను అత్తమ్మాను. నిన్ను గడుగున్నా గడుగుతా, కారుని గడుగున్నా గడుగుతా. నన్ను అడుగుడు ఏమవుతు, మా కార్ని అడుగుతా అయిపోయే. నువ్వైతే పొద్దున వచ్చాయి కుమారన్న. నేను వచ్చే వరకు మమ్మీని బాగా టిఫిన్ చేయమనరు, లేకపోతే మళ్ళా నాకు సరిపోదు. పొద్దున వస్తా ఇక నువ్వు. సరే కుమారన్న, పోతానా మరి రా. పో. రింకు, రింకు. మనన్న చెప్పు. రింకు, రేపు పొద్దున కార్ పూజ ఉన్నది. పొద్దున 8 గంటలకు రా. కార్ ఎవరిది మనన్న? అయ్యో రింకు, మేము కారు కొన్నాం. నీకు తెలియదా? అయ్యో మనన్న, నాకు తెలియదు. ఎప్పుడు కొన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిన్ననే కొన్నాం రింకు. నువ్వు పొద్దున 8కి రెడీ అయి ఉండు, గుడికాడికి పోదాం. సరే గాని స్వీట్లు పట్టుకొస్తారా? స్వీట్లు ఉంటాయి రా రింకు, నీకు ఇస్తా.
ఇయ్యాలే. సరే రింకిత్తా, నువ్వైతే పొద్దున్న రెడీ అయ్యి ఉండు, నేను పోతున్నా. సరే సరే మనన్న. సరే. నేనే బర్రెపిల్ల మంచిగా దిగు. విష్ణన్నా చెప్పురా మాను. విష్ణన్నా నువ్వు ఇక్కడనే ఉన్నావా? నేను మీ ఇంటికి పోతున్నా నీకోసం. ఎందుకురా మాను, ఏం పని పడ్డది? విష్ణన్నా మేము కారు కొన్నాం కదా, రేపు ఆ కారు పూజ ఉంది, నిన్ను రమ్మన్నామని పిలిచేటందుకు వచ్చిన. రేపు ఎన్ని గంటలకు రా మాను కారు పూజ? పొద్దున 8 గంటలకు విష్ణన్నా. అరే మాను, కేక్ కడిగేస్తారా? మనకు పెద్ద కేక్ ముక్కియాలి. విష్ణన్నా అది కార్ బర్త్డే కాదు, కార్ పూజ. కార్ పూజకి ఎవరైనా కేక్ కట్ చేసుకుంటారా? అవును కదా, చి నా మతిపాడుగాను. అయితే కారు పూజకు తినడానికి ఏం లేదారా? ఎందుకు లేదు విష్ణన్నా, రేపు వాడికి స్వీట్లు తెస్తాం, స్వీట్లు తిను. అంచెల్ ఇంటికి వచ్చినాక చికెన్ అన్నం వండుతాం, నువ్వు మంచిగా కడుపు నిండా తినేవు. అయితే ఓకేరా, నేను అత్త. అరే మంచి స్కూల్ కూడా లేదు. సరే పోదాం పా విష్ణన్నా. మమ్మీ అందరికి చెప్పొచ్చిందే. ఏంటిదిరా అందరు చెప్పొచ్చినా అంటాను. డాడీ నేను సాయన్నకి, కుమారన్నకి, రింకుకి, విష్ణన్నకి రేపు మన కార్ పూజ ఉందని చెప్పొచ్చిన. ఓహో అవునా, మంచి పని చేసినావు. కానీ ఇక నేను పోయి మన కారు పూజకు అవసరమైన సామాన్ మొత్తం తీసుకొని వస్తా సుల్తానాబాద్ పోయి. డాడీ నేను తత్తనే. సరే వచ్చావు. కానీ మరి అన్నం తిన్నావా? తిన్నా డాడీ. ఇద్దరం కలిసి అన్నం తిని పోదాం. సరే. ఇప్పుడైతే మేమైతే స్నానం చేసి రెడీ అయ్యాం పూజ కోసం. ఇప్పుడైతే కార్ని అయితే కడిగేస్తాం, కొంచెం అంత దుమ్ము ఉంది. కడిగిన తర్వాత అయితే వెళ్తాము. సాయి వచ్చిన కానీ కుమార్ అయితే తప్పించుకున్నాడు, రాలేదు పొద్దున రమ్మంటే. మనం కడిగేద్దామా? మా డాడీ అయితే కడుగుతున్నాడు, బయట ఉంది. నేనైతే లోపల ఉన్నాను, చూడండి తుడుస్తున్నాడు. ఇప్పుడైతే కడిగినా మంచిగా నీట్గా చూసాము. ఓకే, ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్తాము. తర్వాత వచ్చేసి ఈ కార్ని తీసుకెళ్తాము. అగో డాడీ కుమార్ అన్న వస్తాడు. కుమారు పొద్దున కారు కడిగేవరా అని మావాడు చెప్పినట్టుగా రాలే. కారు కడగడానికి రమ్మన్నారు కానీ నేను పొద్దుగాల లేవలే. మాను చెప్పినట్టుగా నీకు నిన్న చెప్పిండు. ఇంకా టిఫిన్ పెడతామన్నా రాలే. ఇప్పుడు టిఫిన్ తిందామని వస్తాను. మరి టిఫిన్ ఉన్నదా లేదా నాకు? లేదు కుమార్ వీళ్ళందరూ తినండి. అయిపోయిందా? అయిపోయింది. నేను టిఫిన్ ఉన్నది కావచ్చు, నేను వస్తాను. నువ్వు పొద్దున వస్తుండేది, నువ్వు రాలే కదా. ఇప్పుడు టిఫిన్ లేదా? ఇక కొంచెం అంత ఉండే కదా, పోయి మమ్మీని పెట్టమని పోతుంటా. దాయిగా అరే మను, మీ మామయ్యకి ఫోన్ చేసినావా? చేసినా. ఏ దాకా వచ్చిందట? సుల్తానాబాద్కి వచ్చిందట. సరే ఓకే, దారి ఓడే మనం వస్తుండే కుమారు. పోవుడయ్యా, నీకోసం చూస్తాను. మనకి ఇట్లా కారు తీసుకురాను వేరు. 15 minutes later. All
शिरः पार्श्वविन्यस्तहस्तं पद्मादात्रीकराभ्यां परिचितः हरिः ॐ देवीं वासवनजनिगन्तदेवास्तान् विश्वरूपाः पशवो वदन्ति नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णिकाय नमः ओं लंबोदराय नमः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हिष्टामयो भुवस्तान पूज्यत दातना महेरणाय चक्षुषे केशवः ओं हरिमर्कटमर्कटाय नमः हरिमर्कटमर्कट आंजनेयाय नमः ओम आंजनेयाय नमः ओम धान्यं दलेन्द्राय सोमाः सुवर्णकलिशे मङ्गलं दीर्घमायुः पंचद प्रार्चता
సార్లు ఇట్టించి 3 సార్లు ఇట్టించి త్రయంబకం యజామహే సుగంధిం సంహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోర్నమహ్యః వనమానీక దేశాంగే శంకే జై శ్రీరామ్. తొక్కినాయి ఓకే ఫ్రెండ్స్ పూజ పూజ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి రింకు స్వీట్ తిన్నావా? రింకు స్వీట్